జరిగింది. సో దీనికి 2 డిపార్ట్మెంట్స్ నుంచి మనకు క్యాంప్ అనేది పెట్టాము. ఒకటి ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్, నా డిపార్ట్మెంట్. ఇంకోటి డాక్టర్ మధులేఖ మేడం పేరు. మేడం వచ్చేసి జనరల్ మెడిసిన్. సో జనరల్ మెడిసిన్ విభాగం మరియు కీళ్ళు ఎముకల విభాగంలో మనం ఇవాళ ఒక క్యాంపు ఎస్డిపిఐ పార్టీ తరపు నుంచి ఇవాళ మనం అయితే ఇక్కడ కండక్ట్ చేసాం. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 100 మందికి మనము మెడికేషన్ అంతా చూసిన తర్వాత వాళ్ళకి ఫ్రీ మెడికేషన్స్, ఫ్రీగా బీపీ తర్వాత షుగర్ పరీక్షలు కూడా చేసాము. సో ఈ అవకాశాన్ని మనకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన ఎస్డిపిఐ పార్టీ వాళ్ళందరికీ మా హాస్పిటల్ తరపు నుంచి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. డాక్టర్ మధులేఖ, నేను ఎండి జనరల్ ఫిజిషియన్. ఈరోజు మనము కొవ్వూరు అసెంబ్లీలో డాక్టర్ మహబూబ్ బాషా గారి పర్యవేక్షణలో మనం ఒక క్యాంప్ నిర్వహిస్తున్నాము ఎస్డిపిఐ పార్టీ కింద. ఇక్కడ మనం ఈరోజు చాలామంది పేషెంట్స్ బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు అంటే చాలా వాటిని చూసాము. దాంతోపాటు వాళ్ళకి ఫ్రీ బీపీ, షుగర్ టెస్టులు కూడా చేసామండి. చాలామందికి ఈ క్యాంప్ ద్వారా మనం ఒక అవగాహన కల్పించడానికి ప్రయత్నించాము. సో ఇవన్నీ సద్వినియోగం చేసుకొని మా హాస్పిటల్ ఎస్బిటి హాస్పిటల్ విజిట్ చేసి సదుపాయాలని తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. భుజాలు నొప్పులు వస్తున్నాయా? చేయి పైకి ఫ్రీగా పరీక్షలు చేయించుకున్న కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. మన ఎస్డిపిఐ పార్టీ తరఫున ఈరోజు మెడికల్ క్యాంపు జరిపించడం జరిగింది. ఈ క్యాంపులో మన డాక్టర్ నవాజ్ షరీఫ్ గారు, మన మధులత మేడం గారు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం పేదలందరికీ ఉచితంగా అందించి వాళ్ళకి మంచిగా చూడాలని చెప్పేసి మన సార్ కూడా బాగా చూశారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నా పేరు షేక్ మహబూబ్ బాషా, కొవ్వూరు అసెంబ్లీ ఎస్డిపిఐ పార్టీ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం కొత్త బస్టాండ్ పీర్ల సాగర్ దగ్గర మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో పాల్గొన్న నవాజ్ షరీఫ్ గారు, మధులేఖ డాక్టర్ గారు పాల్గొన్నారు. ఈ పాల్గొన్న పేషెంట్లు 100 మంది నుంచి 150 మంది దాకా వచ్చారు. వాళ్ళకి మెడిసిన్స్ కానీ ఫ్రీగా చూడటం కానీ మంచిగా జరిగింది ఇక్కడ. దాని తర్వాతే చాలా మంది పేషెంట్లకి మళ్ళీ నెల్లూరుకి రావటం కూడా తెలిపి జరిగింది. వాళ్ళకి రక్త పరీక్ష కానీ ఎక్స్రేలు కానీ వీళ్ళన్నిటికీ అని వచ్చే రోజుల్లో తక్కువగా చూస్తామని చెప్పి డాక్టర్ మన నవాజ్ షరీఫ్ గారు కూడా తెలిపించారు. అందుకొని పేషెంట్కి ఈరోజు బాగా పాల్గొన్నారు. అందరికీ నేను డాక్టర్ సాబ్ నవాజ్ గారికి, మన డాక్టర్ మధులేఖ గారికి మేము థ్యాంక్స్ చెప్తూనే జరిపించింది.